మహిళా దినోత్సవంగా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మంత్రి గారు అయితే మీటింగ్ అయితే పెట్టారనమాట. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కనమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకే ప్రసూతి సెలవు అయితే ఇస్తున్నారు. మూడో బిడ్డను కనేవారికి కూడా ప్రసూతి సెలవు ఇస్తారా అంటూ హోంమంత్రి వంగలపూడి అనితను ప్రసృతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ ప్రశ్నించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ పోలీస్ ఆధ్వర్యంలో తొమ్మలపల్లి కళాక్షేత్రంలోనే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులను వారి సందేహాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగమంటూ అవకాశం ఇచ్చారు. దీంతో శృతి హోంమంత్రిని ఈ ప్రశ్న అడిగారు. మంచి ప్రశ్న అడిగావంటూ సదరు కానిస్టేబుల్ను మంత్రి మెచ్చుకొని విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో మరి ఇక్కడ మనకి ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే అనేక సమస్యలు అయితే ఉంటాయి. ఆ సమస్యలకు సంబంధించి పరిష్కారాలు కల్పించేందుకు ఇలాగా అప్పుడప్పుడు ఈ మహిళా దినోత్సవాలు అయితే ఉపయోగపడతాయని ఉద్యోగులు అందరూ కోరుకుంటున్నారు. అయితే ఉద్యోగులకు సంబంధించి సమస్యలు తీర్చేందుకే ప్రభుత్వం ఉందని మంత్రులు కూడా సమాధానం ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా అటు ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య మంచి ఇక్కడ సన్నివేశం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.